ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారో మనందరికీ తెలిసిన భక్తుడు దావీదు గాఢంధకారపు లోయల్లో వంటి పరిస్థితుల్లో సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుని దుడ్డు కర్రే నన్ను ఆదరించును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా గాఢంధకార వంటి పరిస్థితుల్లో వెంబడిస్తూ గాఢంధకార వంటి పరిస్థితుల్లోనే నువ్వు నడిచే వ్యక్తిగా ఉన్నావా? ఎటు చూసినా సమస్యలే, ఎటు చూసినా కన్నీళ్ళే, ఎటు చూసినా అవమానాలే, చెయ్యని తప్పుకు నిందలే అనుకుంటూ గాఢంధకార వంటి పరిస్థితుల్లోనే నేను జీవిస్తున్నాను అనుకుంటూ నువ్వు దుఃఖిస్తున్నావా? అయితే నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, నీ గాఢంధకారపు లోయల్లో నువ్వు సంచరించినప్పటికీ నీకు తోడై ఉండే దేవుడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు దుఃఖంలో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, నువ్వు అవమానాల్లో ఉన్నా, నీ వెన్నంటే ఉన్న దేవుడంటూ ఉన్నాడు. ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడన్న విషయాన్ని గమనించాలి. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. దావీదు గాఢంధకారపు పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ దేవుడు ఎన్నడూ దావీదును విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితుల్లో విజయాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆ యొక్క ప్రతికూల పరిస్థితులను సైతం దావీదుకి అనుకూలంగా మార్చినాడు దేవుడు. కాబట్టి దావీదు సేవిస్తున్న దేవుణ్ణి నీవు కూడా సేవిస్తున్నావు. అయితే నువ్వేం చేయాలి అంటే, గాఢంధకారపు లోయల్లో నువ్వు సంచరించినప్పుడు ప్రభువుని ఆదరించమని, ప్రభు తోడు ఇవ్వమని అడిగే వ్యక్తిగా ఉండాలి. ప్రభు మీద నువ్వు సంపూర్ణంగా ఆనుకోవాలి. ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. ప్రభువుకే సమస్తము అప్పగించాలి. నువ్వు ఆ విధంగా జీవించినప్పుడు ప్రభువు తన దుడ్డు కర్రతో నిన్ను ఆదరిస్తాడు. నీకు తోడై ఉండి ఆ గాఢంధకారపు పరిస్థితుల్ని సైతం నీకు శాంతికరమైన జలముల యొద్ద నడిపించే వ్యక్తిగా నిన్ను దేవుడు చేస్తాడు అన్న విషయాన్ని గమనించి ప్రభు మీద ఆనుకో. ప్రభు ఇచ్చు జీవితాన్ని, సుఖభరితమైన జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.